ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ కథలో 3 పాత్రలు ముఖ్యమైనవి. ఈ కథను పూర్తిగా విన్న వారెవరైనా సరే వారి జీవితంలో తప్పకుండా మోసపోరు. అలాగే ఈ కథ విన్న తర్వాత మీ జీవితంలో ఎన్నో మార్పులను కూడా తీసుకురావచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రమే ఈ కథలోని పూర్తి జ్ఞానాన్ని మీరు కూడా పొందవచ్చు. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన. ఒకానొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అయితే ఆయన రాజ్యం అనేది ఎన్నో దేశాల వరకు విస్తరించి ఉండేది. అందుకే ఆ రాజు గురించిన చర్చలనేవి చాలా విస్తృతంగా వ్యాపిస్తూ ఉండేవి. అయితే రాజుకి ఒక కొడుకు ఉండేవాడు. ఆ అబ్బాయికి 12 లేదా 13 ఏళ్లు మాత్రమే ఉండేవి. ఇక ఆ రాకుమారుడు చూడటానికి చాలా అందంగా ఉండేవాడు. ఇక మహారాజు కూడా తన కొడుకుకి 14 ఏళ్ల వయసులోనే వివాహం చేయాలి అని నిశ్చయించుకుంటాడు. ఎందుకంటే అప్పటికే మహారాజు పెద్ద వయసుకి వస్తూ ఉన్నాడు. అందుకే తన కుమారుడికి పెళ్లి చేసి ఆ తర్వాత యువరాజుకే రాజ్య బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు. ఈ విధంగా రాకుమారుడికి ఎన్నో దేశాలకు సంబంధించిన యువరాణులనిచ్చి మహారాజు పెళ్లి చేస్తాడు. ఎందుకంటే మునుపటి కాలంలో మహారాజులకు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకునే స్వేచ్ఛ అనేది ఉండేది. వారికి ఒక పెళ్లే చేసుకోవాలని నియమం అనేది ఉండేది కాదు. ఇక ఈ విధంగా ఆ తర్వాత మహారాజు తన కొడుకును రాకుమారుడి నుండి రాజుగా పట్టాభిషేకం కూడా చేస్తాడు. ఈ విధంగా యువరాజుకు మొత్తం 7 పెళ్లిళ్ళు అవుతాయి. అయితే అప్పటికి కూడా యువరాజు చదువుకుంటూనే ఉండేవాడు. రోజు చదువుకోవటానికి గురుకులానికి వెళుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు రాకుమారుడు తను చదువుకోవటానికి తన గురుకులానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒక యువతి అనేది కనిపిస్తుంది. ఇక ఆ యువతి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక ఆ యువతి యువరాజును చూసి ఈ విధంగా అడుగుతుంది, ఓ రాజకుమారా, మీరు ప్రతిరోజు ఇటువైపు ఎక్కడికి వెళుతున్నారు? ఇక అప్పుడు రాకుమారుడు ఈ విధంగా అంటాడు, నేను ప్రతిరోజు మా గురువు గారి దగ్గరకు చదువుకోవటానికి వెళుతున్నానని చెబుతాడు. ఇక వెంటనే ఆ యువతి కూడా, నిజంగానా మీరు చదువుకోవటానికి వెళుతున్నారా అని అడుగుతుంది. అయితే ఒక్క విషయాన్ని చెప్పండి, మీరిప్పటి వరకు త్రిచరిత్ర చదివారా అని అడుగుతుంది. ఇక వెంటనే త్రిచరిత్ర అని రాకుమారుడు కొద్దిగా ఆలోచనలో పడతాడు. అటువంటి గ్రంథం కానీ ఆ పేరు కానీ నేను ఇప్పటి వరకు వినలేదు, చదవలేదు అని చెబుతాడు. ఇక అప్పుడు ఆ యువతి యువరాజుతో ఈ విధంగా అంటుంది, అయితే మీరు తప్పకుండా త్రిచరిత్ర చదివి తీరాలి అంటుంది. ఇక యువరాజు కూడా వెంటనే ఈ త్రిచరిత్ర అంటే ఏమిటి అని ఆ యువతిని అడుగుతాడు. ఇక ఆ మహిళేమో, మీరు వెంటనే మీ గురువు గారి వద్దకు వెళ్లి అడగండి, ఆయన తప్పకుండా మీకు త్రిచరిత్ర గురించి చెప్పి తీరుతాడు అని అంటుంది. మీరు మీ గురువు వద్దకు వెళ్లి అడగండి, అలాగే మీరు తప్పకుండా త్రిచరిత్ర చదివి తీరండి అని చెబుతుంది. ఇక రాకుమారుడు కూడా సరే అని చెప్పి వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఈ రోజు తప్పకుండా మా గురువు గారిని ఈ విషయం గురించి అడిగి తీరాలి అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన నాకు అసలు ఈ త్రిచరిత్ర గురించి ఎందుకు నేర్పలేదు? ఇక ఈ విధంగా ఆలోచిస్తూ రాకుమారుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆ యువతి చెప్పిన మాటలు విని రాకుమారుడికి అప్పటికే కోపంగా ఉంటుంది. అతని కళ్ళు ఎర్రబడి ఉంటాయి. ఇక వెంటనే అతను తన గురువు గారి ఆశ్రమం దగ్గరికి వెళ్లి ముందుగా తన గురువుకు నమస్కరిస్తాడు. ఇక అతని ముఖాన్ని చూసి వెంటనే అతని గురుదేవుడు కూడా, ఏం జరిగింది యువరాజా అని అడుగుతాడు. మీరెందుకు ఈరోజు కోపంగా కనిపిస్తున్నారు? మీ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? అసలు విషయం ఏమిటి అని. దానికి యువరాజు తన గురువుగారికి కోపంగా ఈ విధంగా బదులిచ్చాడు, గురువుగారు, మీరు నాకు త్రిచరిత్ర గురించి ఎందుకు బోధించలేదు? ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు? ఇప్పటి వరకు త్రిచరిత్ర గురించి మీరు అసలు నాతో ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతాడు. ఇక వెంటనే అతని గురువు ఈ విధంగా అన్నారు, నాయనా, మీరు త్రిచరిత్ర చదవలేరు. ఎందుకంటే త్రిచరిత్ర చదవటం నిజంగా ప్రమాదకరం. నువ్వు కనుక త్రిచరిత్ర చదివితే నీ జీవితమే ప్రమాదంలోకి పడే అవకాశం ఉంటుందని చెబుతాడు. అయినా కూడా యువరాజు మాత్రం, గురువుగారు, మీరు నా గురించి చింతించకండి. మీరు నా గురించి ఆందోళన పడుతున్నారని నాకు అర్థమైంది. కానీ నేను ఈ రాజ్యానికి కాబోయే మహారాజుని. అందుకే నేను త్రిచరిత్ర గురించి కూడా నేర్చుకోవాలి అనుకుంటున్నానని చెబుతాడు. ఇక అతని మాటలు విన్నా అతని గురువు కూడా, సరే యువరాజా, ఇప్పటి వరకు నేను నీ క్షేమం కోసమే త్రిచరిత్ర గురించి నీకు బోధించకుండా దూరంగా ఉంచాను. ఇక ఇప్పటి నుండి నేను మీకు త్రిచరిత్ర నేర్పిస్తానని అంటాడు. ఆ విధంగా యువరాజు ఒక 1 ఏడాది కాలం పాటు త్రిచరిత్ర చదువుతూ ఉంటాడు. ఇక 1 ఏడాది పూర్తయిన తర్వాత అతని గురువర్యులు యువరాజుతో ఈ విధంగా అంటాడు, యువరాజా, ఈ రోజుతో మీరు త్రిచరిత్ర చదవటం పూర్తయినది. అలాగే మీ విద్యాభ్యాసం కూడా పూర్తయిన కారణంగా ఈ రోజు నుంచి మీరు ఇంటికి వెళ్లి మీ రాజ్య బాధ్యతలను తీసుకుని మీ రాజ్యాన్ని నడిపించవచ్చని చెబుతాడు. ఇక మీదట మీరు గురుకులంలో ఉండి చదువుకోవాల్సిన అవసరం లేదని చెబుతాడు. ఇక రాకుమారుడు కూడా తన గురువర్యుల పాదాలకు నమస్కరించి, అయితే యువరాజు వెళ్లిపోతున్న సమయంలో అతని గురువు గారు 1 నిమిషం యువరాజును ఆపి, యువరాజా, నేను నీకు ఒక బహుమతిని ఇవ్వాలి అనుకుంటున్నానని చెబుతాడు. అతని గురువు గారు యువరాజుకి చెవికి పెట్టుకుని ఒక ఆభరణం లాంటిది ఇస్తాడు.
ఇక ఈ ఆభరణాన్ని కనుక నువ్వు నీ చెవికి పెట్టుకుంటే ఆ సమయంలో ఎవరు కూడా నిన్ను గుర్తించలేరు, నీ అసలు రూపాన్ని వారు కనిపెట్టలేరని చెబుతాడు. కాబట్టి నువ్వు ఈ ఆభరణాన్ని నీ దగ్గరే పెట్టుకో. ఆ తర్వాత మళ్ళీ గురువు గారు ఏమని చెబుతారు అంటే, అయితే నువ్వు ఈ ఆభరణాన్ని నీ రాజభవనంలో ఉపయోగించకూడదు. నీ రాజభవనం వదిలి అడవిలోకి వెళ్లి తూర్పు దిశగా వెళ్ళు. నువ్వు తూర్పు దిశకు వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే ఈ ఆభరణాన్ని నీ చెవిలో ఉంచి అక్కడ నిలబడి ఉండు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే తెలుసుకో అని చెబుతాడు. ఇక రాకుమారుడు కూడా సరే అని గురువర్యులకు వీడ్కోలు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు. అక్కడి నుండి రాకుమారుడు గురుకులం నుండి తన ప్యాలెస్కు చేరుకుంటాడు. ఆ విధంగా రాత్రి 12 గంటలు అయినప్పుడు ఆ రోజు రాకుమారుడు తన 7 భార్యలు నిద్రపోయారని నిశ్చయించుకున్న తర్వాత తన గురువుగారు ఇచ్చిన ఆ ఆభరణాన్ని తీసుకుని రాజభవనం నుంచి అడవి వైపు వెళుతూ ఉంటాడు. ఇక అతను అడవిలోని తూర్పు దిశకు వెళ్లిన వెంటనే అక్కడ నుంచొని తన చేతిలో ఉన్న ఆభరణాన్ని తన చెవికి పెట్టుకొని నిలబడతాడు. అయితే అప్పుడే అతనికి అటుగా వెళుతున్న ఒక మహిళ ప్లేట్లో ఆహారం తీసుకొని అడవిలోకి వెళుతూ కనిపిస్తుంది. ఇక ఆ విధంగా ఆ మహిళ దూరంగా ఉన్న ఒక గుడిసెలోకి వెళ్లి ఒక సాధువుని కలుస్తుంది. ఈ విధంగా అసలు ఒక మహిళ ఆహారం తీసుకొని అడవిలోని సాధువు దగ్గరకు ఎందుకు వెళ్ళిందా అని దూరం నుండే యువరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ యువతిని చూసి యువరాజుకు కూడా త్రిచరిత్ర గురించి అధ్యయనం చేయమని చెప్పిన ఆ స్త్రీ ఈమె కదా అని గుర్తుపడతాడు. అయితే యువరాజు చెవికి ఉంచిన ఆభరణం కారణంగా ఆ మహిళ మాత్రం యువరాజును గుర్తించలేకపోతుంది. కానీ యువరాజు మాత్రం ఆ మహిళను వెంటనే గుర్తుపట్టగలిగాడు. ఇక ఆ తర్వాత యువరాజు తన మనసులో ఈ విధంగా ఆలోచిస్తాడు, ఆమెకు తెలియకుండా ఆమెను రహస్యంగా ఫాలో అవ్వాలి అని. ఎందుకంటే ఆమె అసలు అర్ధరాత్రి ఈ విధంగా ఆహారం తీసుకుని ఎక్కడికి వెళుతుందో చూద్దామని. ఆ తర్వాత యువరాజు ఆమెని అనుసరిస్తూ ఆమె వెనకే వెళతాడు. ఇక ఆ మహిళ సాధువు ఉన్న ఒక గుడిసె వద్దకు చేరుతుంది. ఇక ఆ గుడిసెలో ఒక అద్భుతాలను చేసే ఒక మాంత్రికుడు సాధువు రూపంలో నివసిస్తూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే యువరాజు ఆమెను అనుసరిస్తూ అక్కడికి వెళ్ళాడు, ఆ గుడిసెలో సాధువుతో ఆ యువతి ఏం చేస్తుందో చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆ సాధువు ఆ స్త్రీతో ఈ విధంగా అంటాడు, ఈ రోజు నువ్వు రావటానికి నీకింత సమయం ఎందుకు పట్టిందో ముందుగా చెప్పు అని. ఇక ఆ యువతి మాట్లాడుతూ సాధువుతో ఈ విధంగా అంటుంది, ఓ సాధు మహారాజ్, ఇప్పుడు నాకు పెళ్ళయింది. నేను మీ దగ్గరికి రావటానికి నా భర్త కళ్ళు కప్పి రావటం నాకు చాలా కష్టంగా ఉందని చెబుతుంది. అంతేకాకుండా ఇప్పుడు నా భర్త నా దగ్గరికి వచ్చి రేపు నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్తానని చెప్పాడని కూడా చెబుతుంది. అందుకే నేను అతన్ని ఒప్పించటానికి ఇక్కడికి రావటానికి కొంత సమయం పట్టింది. ఇక వెంటనే ఆ మహిళ నోటి నుండి తన భర్త ఆమెను తీసుకువెళ్లటానికి వచ్చాడనే వార్త సాధువు వినగాని, అయితే నువ్వు నీ భర్తతో వెళ్లకుండా నా దగ్గరకు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఇక అప్పుడు ఆ మహిళ మాట్లాడుతూ ఈ విధంగా చెబుతుంది, మీరు లేకుండా నేను బ్రతకలేను, మిమ్మల్ని విడిచి నేను ఇక్కడి నుండి వెళ్ళలేను అని చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న వెంటనే ఆ సాధువు ఈ విధంగా చెబుతాడు, అయితే నువ్వు దీనికోసం కొద్దిగా నేను చెప్పిన పని చేయవలసి ఉంటుంది అని. అతనేం చేస్తాడు అంటే ఒక పెద్ద కత్తి తీసి ఆ కత్తిని ఆమె చేతిలో పెట్టి, ఈ కత్తితో నీ భర్త మెడకోసి నా దగ్గరికి తీసుకునిరా అని చెబుతాడు. ఎందుకంటే మనిద్దరి మధ్య అంతరాయానికి కారణమవుతున్న ఆ వ్యక్తిని నువ్వు వెంటనే అడ్డు తొలగించు అని చెబుతాడు. అప్పుడు నేను నిన్ను శాశ్వతంగా నా వద్దే ఉంచుకుంటాను, అలాగే నేను నిన్ను పెళ్లి కూడా చేసుకుని నా భార్యగా ఉంచుకుంటానని చెబుతాడు. ఇక ఫ్రెండ్స్, ఆ మహిళ కూడా ఆలోచించకుండా వెంటనే కత్తి తీసుకుని తన ఇంటికి వెళుతుంది. ఇక ఇంట్లో ఒంటరిగా మంచం మీద పడుకుని ఉన్న తన భర్త వైపు చూస్తుంది. ఆ తర్వాత నిశ్శబ్దంగా ఆమె భర్త మెడకోసి ఆ తలను తీసుకుని సాధువు ఆశ్రమానికి మళ్లీ వస్తుంది. అయితే ఇదంతా కూడా రాకుమారుడు దూరం నుంచి గమనిస్తూ చాలా ఆశ్చర్యపోతూ చూస్తూనే ఉంటాడు. అంటే ఆమె తన భర్తను చంపి అతని తలను తీసుకుని మళ్లీ సాధువు ఆశ్రమానికి వెళ్లటాన్ని చూసి యువరాజుకు కూడా ఎంతగానో కోపం వస్తుంది. ఇక ఆ తర్వాత సాధువు దగ్గరకు వెళ్లిన ఆ యువతిని చూసి ఆ సాధువు కూడా ఏమని చెబుతాడు అంటే, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెబుతాడు. ఎందుకంటే నీతో 7 అడుగులు వేసి తాళి కట్టిన నీ భర్తకే నువ్వు సొంతం కానప్పుడు నాలాంటి వాడిని నువ్వు ఏమైనా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి నీలాంటి దానిని నేను నాతో ఉంచుకోలేనని చెబుతాడు. అందుకే నువ్వు ఇక్కడి నుండి త్వరగా బయటకు పో అని పెద్దగా అరుస్తాడు. అలాగే నువ్వు కనుక మళ్ళీ నా దగ్గరికి వస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టానని కూడా బెదిరిస్తాడు. ఇక ఫ్రెండ్స్, సాధువు మాటలు వింటూ ఆ మహిళ కూడా కన్నీళ్లు కారుస్తూ ఆమె పెద్దగా ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది. ఇక ఉదయానికల్లా మళ్ళీ తన ఇంటికి వెళ్లి తన భర్త శరీరం పక్కనే కూర్చొని తనకేమీ తెలియనట్లు తన భర్త చనిపోయినట్లుగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అలాగే నా భర్తను ఎవరో చంపేశారని పెద్దగా రోదిస్తూ ఉంటుంది. ఇక ఆ మహిళ పెద్దగా అరవటంతో చుట్టుపక్కల వారందరూ కూడా ఎవరో దుండగులు ఈ పని చేసి ఉంటారని ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఈ మొత్తం చర్యను కూడా దూరం నుంచి యువరాజు రాత్రి నుండి గమనిస్తూనే ఉంటాడు. ఇక ఆ తర్వాత గ్రామస్తులందరూ కూడా ఆ మహిళ ఇంటికి వెళ్లి ఆమె భర్త మృతదేహాన్ని తీసుకుని దహన సంస్కారాలు చేసేందుకు గ్రామం నుంచి బయటకు తీసుకుని వెళతారు. అయితే తన భర్త శరీరం వెనకే ఆ మహిళ కూడా పరిగెడుతుకుంటూ శ్మశాన వాటికకు ఏడుస్తూ వెళుతుంది. ఇక ఆ సమయంలో ఆ రాజ్యానికి రాజు అయిన యువరాజు కూడా ఆ ప్రదేశానికి వెళతాడు.
ఇక ఆ సమయంలో ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ నేను కూడా సతీ సహగమనం చేస్తానని చెబుతుంది. ఎందుకంటే నా భర్త ఇక లేడు కాబట్టి ఇలాంటి జీవితం వల్ల నాకు ఉపయోగం ఏమిటి, నేను కూడా అతనితోనే సతీదేవిని అవుతానని అరుస్తుంది. ఇక ఆ యువతి మాటలకు అసలు నిజం తెలిసిన యువరాజు పెద్దగా నవ్వుతాడు. ఎందుకంటే స్త్రీ చరిత్ర ద్వారా ఆ యువతి గురించి అసలు నిజం తెలుసుకున్న యువరాజుకైతే ఆమె ఆడుతున్నంతా నాటకమని తెలుస్తుంది. కానీ అక్కడున్న మిగతా వారెవరికి కూడా యువరాజు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాదు. కానీ యువరాజు నవ్వుకు ఆ యువతి కూడా కొద్దిగా అర్థం చేసుకుంటుంది. ఇక వెంటనే ఆమె యువరాజు దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటుంది, యువరాజా, మీరు నన్ను చూసి అనుమానిస్తున్నారు కదా, మరికొద్ది నిమిషాల్లో నేను సతీ సహగమనం చేయబోతున్నాను. కానీ నేను చనిపోయే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇక వెంటనే యువరాజు కూడా ఏం చెప్పాలి అనుకుంటున్నావని ప్రశ్నిస్తాడు. ఇక వెంటనే ఆ యువతి, యువరాజా, మీరెప్పుడైనా సరే చాప మీద కూర్చోవాలి అనుకుంటే ఒక్కసారి ముందుగా ఆ చాపను విదిలించిన తర్వాతే కూర్చోమని చెబుతుంది. ఇక వెంటనే, ఓ యువతి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఒక రాజ్యానికి యువరాజును. నేను చాప మీద కూర్చోవలసిన అవసరం నాకెందుకు వస్తుంది? అయితే ఆ యువతి మాత్రం, మీకెప్పుడైనా చాప మీద కూర్చునే పరిస్థితి వస్తే అప్పుడు మాత్రం నా మాటలు గుర్తుపెట్టుకొని ఆ చాపను విదిలించిన తర్వాతే కూర్చోమని చెబుతుంది. ఇక యువరాజు కూడా ఆమె చివరి కోరిక కావటంతో సరేలే, నాకు ఆ పరిస్థితి వస్తే నువ్వు చెప్పినట్లుగానే చేస్తానని బదులిస్తాడు. ఇక ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ యువతి కూడా తన భర్త శరీరంతో పాటు సతీ సహగమనం చేస్తుంది. ఇక ఆ తర్వాత యువరాజు కూడా అంతిమ సంస్కారాలన్నీ పూర్తయిన తర్వాత తిరిగి తన రాజ్మహల్కు చేరుకుంటాడు. ఇక ఈ విధంగా ఆ రోజు మొత్తం కూడా యువరాజుకి చాలా గజిబిజిగా పూర్తయిపోతుంది. ఇక రెండవ రోజు రాత్రి వచ్చిన వెంటనే తన గురువుగారు చెప్పిన విధంగానే మళ్ళీ తన చెవి ఆభరణాన్ని తీసుకుని యువరాజు మళ్ళీ అడవిలోకి బయలుదేరుతాడు. ఆ తర్వాత తన చెవికి ఆ ఆభరణాన్ని ధరిస్తాడు. ముందు రోజు రాత్రి ఎక్కడైతే నుంచున్నాడో అదే ప్రదేశంలో మళ్ళీ వెళ్లి నిలబడతాడు. అయితే రెండవ రోజు రాత్రి యువరాజు అడవిలో ఎవరిని చూస్తాడో తెలుసా? తన 7 భార్యలు కూడా చేతిలో ఆహారపు పళ్ళ్యాన్ని పట్టుకొని అడవిలో ఉన్న సాధువు ఆశ్రమం వైపే వెళుతూ కనిపిస్తారు. ఇక ఎప్పుడైతే యువరాజు తన 7 భార్యలు కూడా సాధువు ఆశ్రమం వైపు వెళ్లటాన్ని చూస్తాడు, అతని కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కుంగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇక వెంటనే అతను ఏమని ఆలోచిస్తాడు అంటే, అసలు ఇక్కడ జరుగుతుందేమిటి? అయితే అప్పుడే ఆ 7 రాణుల్లో ఒక రాణి యువరాజును చూస్తుంది. కానీ యువరాజు దగ్గర ఉన్న ఆభరణం కారణంగా వారెవరు కూడా యువరాజును గుర్తుపట్టలేకపోతారు. ఇక అప్పుడు ఆ 7 రాణుల్లో ఒక రాణి ఏమని అంటుంది అంటే, ఇంత అర్ధరాత్రి సమయంలో ఈ యువకుడు అడవిలో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఇక ఆ తర్వాత ఆ రాణులందరూ కూడా ఆ యువకుడిని తమ వద్దకు రమ్మని సైగలు చేస్తారు. అలాగే మాకు కొద్దిగా సహాయం చేస్తావా అని యువరాజును అడుగుతారు. ఈ సామాను కొద్దిగా బరువుగా ఉంది, మా సామానును తీసుకుని దగ్గరలో ఉన్న ఆశ్రమం వద్దకు తీసుకొని వస్తావా అని అడుగుతారు. ఇక యువరాజు కూడా అసలేం జరుగుతుందో కనిపెట్టడానికి వారు చెప్పిన విధంగానే ఆహారం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన యువరాణులతో పాటు సాధువు ఆశ్రమం దగ్గరికి వెళతాడు. ఇక ఎప్పుడైతే 7 యువరాణులు మరియు యువరాజు సాధువు ఆశ్రమానికి చేరతారు, అప్పటికి కూడా యువరాజు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటాడు. ఎందుకంటే యువరాజు అసలు నిజాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. తన ప్రేమలో అసలు ఏం తక్కువైందని తన 7 రాణులు కూడా ఈ సాధువు దగ్గరకు అర్ధరాత్రి సమయంలో వస్తున్నారు అని. అసలు ఈ సాధువు దగ్గర అటువంటి మంత్రజాలం ఏముంది? నా 7 భార్యలు కూడా నాకు చెప్పకుండా ఇక్కడికి వస్తున్నారు. అందుకే యువరాజు కూడా తన గురించిన అసలు విషయం బయట పెట్టకుండానే అసలు నిజాన్ని కనిపెట్టాలని మౌనంగా ఉన్నాడు. ఇక అటువంటి సమయంలోని 7 యువరాణులు కూడా యువరాజుతో పాటు ఆశ్రమానికి చేరతారు. ఆ మంత్రగాడు యువరాజు వైపు చూసి యువరాణులను ఇతనెవరు అని ప్రశ్నిస్తాడు. ఇక వెంటనే ఆ 7 కూడా, ఓ మహాత్మా, ఈ యువకుడు మాకు అడవి మార్గంలో కనిపించాడు, అలాగే ఇతను మాకు సహాయం కూడా చేశాడు. అందుకే మేము మాతో పాటు ఇతనిని ఆశ్రమానికి తీసుకుని వచ్చాము. ఇక ఆ 7 రాణుల్లో ఒక రాణి ఏమని చెబుతుంది అంటే, ఇంత అర్ధరాత్రి సమయంలో ఇతను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళగలుగుతాడు, కాబట్టి ఈ రోజు రాత్రికి ఇతనిని ఆశ్రమంలోనే ఉండనివ్వమని చెబుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇతను ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మంత్రగాడు కూడా ఆ యువరాణి చెప్పిన మాటలకు సరే అని చెబుతాడు. ఆ తర్వాత అతను తన శిష్యులను పిలిచి ఈ రోజు రాత్రి ఈ యువకుడు ఆశ్రమంలోనే ఉండటానికి తగిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. ఇక ఆ తర్వాత ఆ శిష్యుడు రాకుమారుడిని తీసుకుని ఒక గదిలోకి వెళతాడు. ఇక ఆ గదిలో నేల మీద ఒక చాప పరిచి ఉంటుంది. ఇక ఆ శిష్యుడు, చూడండి, ఈ రోజు రాత్రికి మీరు నేల మీద ఈ చాప మీదే పడుకోవలసి ఉంటుందని చెబుతాడు. ఇక ఆ శిష్యుడు రాకుమారుడితో ఈ విధంగానే చెప్పి గదిలో నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రాకుమారుడు ఆ గదిలో ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ చాపను చూసిన వెంటనే
యువతి చెప్పిన మాటలే యువరాజుకు గుర్తొస్తూ ఉంటాయి. ఈరోజు నిజంగానే నేను చాప మీద పడుకోవలసిన సమయం అనేది వచ్చింది. ఇక చేసేదేమీ లేదు కాబట్టి ఈరోజు రాత్రికి ఈ చాప మీదే పడుకుందామని ఆలోచిస్తాడు. ఇక ఎప్పుడైతే యువరాజు ఆ చాప మీద పడుకోవాలని ముందుకు వెళుతూ ఉంటాడు, అప్పుడే ఆ యువతి చెప్పిన చివరి మాటలు యువరాజుకు బాగా గుర్తుకు వస్తాయి. నీకు ఎప్పుడైనా చాప మీద కూర్చోవలసిన తప్పని పరిస్థితి వస్తే నువ్వు తప్పకుండా ఆ చాపను ఒక్కసారి విదిలించమని చెప్పింది కదా, అందుకని ఒక్కసారి నిజంగానే ఆ చాపను విదిలించాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆ యువతి చనిపోయే ముందు కూడా ఈ విధంగా చెప్పింది అంటే ఆమె మాటల్లో అంతరార్థం ఏమైనా దాగి ఉందో అని అతను కూడా అనుకుంటాడు. ఇక ఎప్పుడైతే యువరాజు చాపను విదిలించటానికి పైకి తీస్తాడు, ఇక అక్కడ ఏముందో చూసి నిజంగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ చాప కింద నేలలో ఒక పెద్ద భయంకరమైన బావి అనేది ఉంది. ఇక ఆ బావిని చూసిన వెంటనే ఆ యువరాజుకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత యువరాజు ఆ బావిలోని నీటిలోకి పరిశీలనగా చూసినప్పుడు ఆ నీటిలో యువరాజుకు చాలా మంది బంధించబడిన ఖైదీలు కనిపిస్తారు. అంటే వీరందరినీ కూడా ఆ సాధువు నీటిలో బంధించి ఉంచాడని యువరాజుకు అర్థమవుతుంది. ఇక ఆ సమయంలో యువరాజు యొక్క ఆభరణం కూడా పొరపాటున కింద పడుతుంది. ఇక బావిలో ఉన్న ఖైదీల్లో ఒక అతను యువరాజుని గుర్తుపడతాడు. ఇక వెంటనే యువరాజుతో, యువరాజా, మీరు ఇక్కడికి అసలు ఎలా వచ్చారు? ఇక వెంటనే యువరాజు కూడా, నువ్వు ఏం మాట్లాడాలి అనుకుంటున్నా నెమ్మదిగా మాట్లాడు. నీ మాటలు ఆ మంత్రగాడికి వినిపిస్తే ఇప్పుడు పరిస్థితి నాకు కూడా విషమంగా మారుతుందని అంటాడు. ఇక వెంటనే ఆ ఖైదీలందరూ కూడా, యువరాజా, మీరు వెంటనే ఇక్కడి నుండి పారిపోండి అని చెబుతారు. మాకంటే ఇక్కడి నుండి తప్పించుకోలేని పరిస్థితి, కానీ మీరింకా క్షేమంగానే ఉన్నారు కాబట్టి వెంటనే ఇక్కడి నుండి పారిపోండి అని చెబుతాడు. లేదంటే మీ పరిస్థితి కూడా ఇంతకంటే దారుణం కావచ్చు. మీరు కూడా మాలాగే ఇక్కడ బంధించబడిపోవచ్చు. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఇక్కడి నుండి బయటకు పారిపోండి. ఇక వారి మాటలు విన్న వెంటనే యువరాజు కూడా సముచితంగా భావించి అక్కడి నుండి పారిపోవాలి అని అక్కడి నుండి పారిపోవటానికి చూస్తాడు. అయితే ఆ సమయంలో అతని చెవికి ఉన్న ఆభరణం గదిలోనే మర్చిపోతాడు. ఇక రహస్యంగా బయటికి పారిపోతున్న యువరాజును చూసి అతని 7 భార్యలు మరియు మంత్రగాడు చూసేస్తారు. ఇక యువరాణులందరూ కూడా యువరాజుని పారిపోతూ చూస్తూ వారందరూ కూడా షాక్ అవుతారు. ఇక వారిలో ఒక రాణి వెంటనే మంత్రగాడితో, ఆ వెళ్ళిపోతున్న అతనే కదా మా భర్త అని మంత్రగాడితో చెబుతుంది. కాబట్టి వెంటనే మాకు మీరే సహాయం చేయాలి, లేదంటే యువరాజు రాజభవనానికి వెళ్ళి మా గురించిన నిజం మొత్తం అందరికీ చెప్పేస్తాడని వారు కంగారు పడతారు. ఇక వెంటనే ఆ సాధువు కూడా, అయితే మీరు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? వెంటనే యువరాజు వెనక పరిగెత్తండి, అతని పట్టుకోండి అని వారికి ఆదేశిస్తాడు. ఇక యువరాణులు కూడా యువరాజును పట్టుకోవటానికి అతని వెంటే పరిగెడుతూ వెళతారు. కానీ మరోవైపు యువరాజు వారికంటే అతివేగంగా రాజభవనానికి చేరుకుంటాడు. ఇక అతను రాజభవనానికి చేరిన వెంటనే యువరాణులకు మరింతగా భయం వేస్తుంది. వారు మళ్లీ తిరిగి అడవిలోని ఆ మంత్రగాడిని కలవటానికి అతని ఆశ్రమానికి వెళతారు. ఇక వెంటనే అతనితో, ఈ రోజుతో మా పని పూర్తిగా అయిపోయినట్లే. ఇక మీదట మా భర్త మమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టడేమో అనిపిస్తుందని చెబుతారు. మేము రాజభవనానికి చేరుకున్న వెంటనే మాకు ఉరిశిక్ష విధించినా ఆశ్చర్యపోవసరం లేదని అంటారు. కాబట్టి దయచేసి ఆ సాధువుని మమ్మల్ని ఈ సమస్య నుండి రక్షించమని కోరుతారు. లేదంటే ఈ సమస్యకు మాకేదైనా తగిన పరిష్కారమైనా చూపించండి. ఇక ఆ సాధువు వెంటనే ఒక మంత్రాల తాళాన్ని యువరాణులకు ఇస్తాడు. ముందుగా మీరు రాజభవనానికి వెళ్లిన తర్వాత మీ మాటలతో మీ భర్తను ఏదో విధంగా మాయ చేయండి. ఆ తర్వాత అతను నిద్రపోతున్న సమయంలో అతనికి తెలియకుండా ఈ మంత్రాల చెవిని అతని నుదుటి మీద ఉంచండి. ఇక ఆ తర్వాత మీ భర్త మిమ్మల్ని చేయాలి అనుకున్నా ఏం చేయలేడు అని చెబుతాడు. ఇక ఆ తర్వాత మీ అందరూ కలిసి అతన్ని చంపేసేయండి అని చెబుతాడు. ఇక ఆ 7 యువరాణులు కూడా ఆ సాధువు చెప్పిన దానికి సరే అని తలూపి ఆ మంత్రాల తాళాన్ని తీసుకొని రాజభవనానికి చేరుకుంటారు. ఇక 7 రాణులు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఎంతో భయంగాని రాజ్ మహల్లోకి అడుగు పెడతారు. అయితే యువరాజుకు 7 యువరాణుల్లో కల్లా అందరికంటే చిన్న భార్య మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ. అందుకే మిగిలిన రాణులందరూ కూడా ఆ మంత్రాల చెవిని ముందుగానే చిన్న రాణి చేతిలో పెడతారు. ఇక ఆ తర్వాత ఆమెతో ఏమని చెబుతారు అంటే, ఇక మీదట ఈ పని నీదే అని. నువ్వు ఏదో విధంగా యువరాజు నుదుటి మీద ఈ తాళం చెవిని ఉంచు. ఇక చిన్న యువరాణి కూడా సరే అని చెబుతుంది. ఆ విధంగా ఆ మంత్రాల చెవిని చిన్న రాణి తన దగ్గర ఉంచుకుంటుంది. ఇక ఎప్పుడైతే ఆ 7 యువరాణులు కూడా రాజమహల్లోకి అడుగు పెడతారు, వారిని చూసిన యువరాజు కోపంగా ఈ విధంగా అంటాడు, మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి. ముందుగా అసలు మన రాజ్యంలో కానీ నాలో కానీ మీకు ఏం లోపం కనిపించిందో అసలు నిజాన్ని చెప్పండి.
ఏం ఆశించి మీరు అర్ధరాత్రి పూట ఆ సాధువు దగ్గరకు రహస్యంగా వెళుతున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణమేమిటో చెప్పి తీరాల్సిందే అని ప్రశ్నిస్తాడు. ఇక 7 యువరాణులు కూడా చేతులు జోడించి ఈ విధంగా చెబుతారు. యువరాజా, మమ్మల్ని దయచేసి క్షమించండి. నిజంగా అసలేం జరిగిందో మాకు కూడా తెలీదు. బహుశా ఆ సాధువే మా మీద ఏదో మాయ చేసి ఉంటాడు. లేదంటే మేము అసలు ఇటువంటి తప్పు ఏ విధంగా చేస్తాము? ఇక మీద అటువంటి తప్పు మేము ఎప్పటికీ చేయము అని అందరూ ఒకే మాటతో చెబుతారు. ఇక చిన్నరాణి నోటి నుండి కూడా అటువంటి మాటలు విన్న వెంటనే యువరాజు వారందరూ చెబుతున్న మాటలను పూర్తిగా నమ్మిస్తాడు. ఎందుకంటే యువరాజు నిజంగానే చిన్నరాణిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే యువరాజు కూడా బహుశా వీరందరూ చెబుతున్న నిజమే అయి ఉండవచ్చు. లేదంటే ఆ బాబా దగ్గరికి ఏదో మంత్రం వేసినట్లుగా 7 రాణులు ఎందుకు వెళతారు? అందుకే తన భార్యలను క్షమించి, సరే మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి అని చెబుతాడు. అయితే అందరికంటే చిన్న యువరాణి మాత్రం, అంటే యువరాజు అందరికంటే ఎక్కువగా ప్రేమించే భార్య మాత్రం యువరాజుకి ఆహారం పెట్టే వంకతో ముందుగా యువరాజుకు ఆహారాన్ని పెట్టి ఆ తరువాత అతన్ని నిద్రపుచ్చుతుంది. ఇక యువరాజు ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళతాడు, మిగిలిన రాణులందరూ కూడా రహస్యంగా యువరాజు గదిలోకి వస్తారు. ఇక ఆ తర్వాత చిన్న యువరాణి తన దగ్గర ఉన్న మంత్రాల చెవిని బయటకు తీస్తుంది. ఆ మంత్రాల తాళం చెవిని యువరాజు నుదిటి మీద గుచ్చుతుంది. ఇక వెంటనే యువరాజు చాలా ఆశ్చర్యంగా పైకి లెగిచి నిలబడతాడు. కానీ అతను అంతలోనే చూస్తుండగానే చాలా బలహీనంగా మారిపోతాడు. అతను ఏం చేయాలి అనుకుంటున్నా అతని శరీరంలో శక్తి అనేదే ఉండదు. ఆ 7 రాణులతో పోటీ పడటానికి అతని దగ్గర ఏమాత్రం శక్తి అనేదే లేదు. ఇక ఆ తర్వాత 7 యువరాణులు కూడా యువరాజును పట్టుకుంటారు. అయితే అప్పటికీ కూడా యువరాజు వారి చేతుల్లో ఓడిపోకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే అతను ఎలాగైనా వీరి చేతుల్లో నుండి తప్పించుకోవటానికి పక్కనే ఉన్న కిటికీలో నుండి బయటకు దూకేసి పారిపోతూ తనకు విద్యను నేర్పించిన గురువు దగ్గరకు వెళతాడు. ఇక ఆ తర్వాత తన గురువుతో ఏమని చెబుతాడు అంటే, గురువర్య, దయచేసి నన్ను క్షమించండి. ముందుగా నా ప్రాణాలను కాపాడండి, లేకపోతే నేను చనిపోయేటట్లుగా ఉన్నాను. ఇక అప్పుడు గురువర్యులు ఈ విధంగా అంటాడు, యువరాజా, నేను మీకు ముందుగానే చెప్పాను కదా, క్రియా చరిత్ర మాత్రం అస్సలు నేర్చుకోకండి అని. ఆ చరిత్ర చదవటం కారణంగా మీ ప్రాణాలను సైతం మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. నేను చెప్పిన దానికి అసలు అర్థమేమిటో ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా? ఇక వెంటనే యువరాజు కూడా, గురువర్య, దయచేసి నన్ను క్షమించండి, కానీ ముందుగా నా ప్రాణాలు కాపాడండి, లేకపోతే నేను చనిపోతానని బాధతో చెబుతాడు. ఎందుకంటే నా భార్య నా తలలో ఏదో మాయాజాలం యొక్క తాళం చెవిని గుచ్చింది. ఈ కారణంగా నేను ఎంతో బలహీనంగా మారిపోతున్నాను. ఇక ఆ తరువాత ఆ గురువర్యులు ఆయన మంత్రశక్తితో పరీక్షగా చూసినప్పుడు ఆ తాళం అనేది ఒక మంత్రగాడు రూపొందించిన తాళం చెవి అని అర్థమవుతుంది. అయితే ఆ తాళం చెవి ఎంతో శక్తివంతమైనది కావటంతో గురువర్యులు కూడా యువరాజును వెంటనే కాపాడలేనని చెబుతాడు. అయితే యువరాజు మాత్రం, గురువర్య, దయచేసి మీరు ఆ విధంగా అనకండి. నేను మీ శిష్యుడిని కాపాడాల్సిన కర్తవ్యం మీ మీదే ఉంది. కాబట్టి దయచేసి నా ప్రాణాలు కాపాడండి అని గురువుని వేడుకుంటాడు. ఇక అప్పుడు గురువర్యులు ఏమని అంటారు అంటే, యువరాజా, నేనైతే ప్రస్తుతానికి మిమ్మల్ని కాపాడలేను, కానీ మీరు ఈ ప్రమాదం నుండి బయటపడటానికి ఒక ఉపాయం అయితే చెప్పగలను. ఇక వెంటనే రాజకుమారుడు ఆ ఉపాయం ఏమిటో చెప్పమని బదులిస్తాడు. ఆ గురువర్యులు ఏమని చెబుతాడు అంటే, యువరాజా, ప్రస్తుతానికి నేను మిమ్మల్ని చిలుకలాగా మార్చగలను. నేను కనుక నేను చిలుకలాగా మారిస్తే ఆ తర్వాత నువ్వు ఎగురుకుంటూ పక్కనే ఉన్న పొరుగు రాజ్యానికి వెళ్ళు. అక్కడే కొన్ని నెలల పాటు ఉండు. ఎందుకంటే పక్క రాజ్యంలో ఈ మంత్రగాడి యొక్క మాయాజాలం అనేది పనిచేయకపోవచ్చు. ఆ తర్వాత ఎవరైతే స్త్రీ నిన్ను నిజంగా ప్రేమిస్తుందో ఇక అప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి నీ నిజస్వరూపంలోకి యువరాజులాగా మారగలవు అని చెబుతాడు. ఇక యువరాజు కూడా గురువర్యుల మాటలు విని సరే అని ఒప్పుకుంటాడు. ముందుగా తనని చిలుకలాగా మార్చేయమని అడుగుతాడు. ఇక వెంటనే గురువు కూడా శిష్యుడిని చిలుకలాగా మార్చేస్తాడు. ఇక వెంటనే యువరాజు చిలుకలాగా మారి అక్కడి నుండి ఎగురుకుంటూ పక్కనే ఉన్న సుక్వేద్ అని రాజు ఉన్న రాజ్యంలోకి వెళతాడు. అయితే ఆ రాజ్యంలో ఎన్నో వేల చిలుకలు నివసిస్తూ ఉండేవి. ఇక ఆ ప్రాంతంలోనే యువరాజు కూడా చిలుక రూపంలో నివసిస్తూ ఉండేవాడు. ఇక మరోవైపు 7 యువరాణులు కూడా యువరాజు జాడ కోసం వెతుకుతూనే ఉంటారు. ఇక ఎప్పుడైతే యువరాజు ఎంత వెతికినా కనపడకపోయేసరికి ఆ 7 మళ్ళీ మంత్రగాడి దగ్గరకు వెళతారు. ఇక వారు ఏమని చెబుతారు అంటే, ఓ సాధువర్య, మీరు చెప్పినట్లుగానే మేము యువరాజుని అడ్డు తొలగించాలని చూశాం, కానీ అతను రాత్రి సమయంలో మా చేతి నుండి తప్పించుకొని పారిపోయాడు. కాబట్టి మీరు మీ మంత్రశక్తితో అసలు యువరాజు ఎక్కడ ఉన్నారో కనిపెట్టి మాకు చెప్పండి. ఇక ఆ మంత్రగాడు వెంటనే తన మంత్రశక్తి ద్వారా యువరాజు చిలుకగా మారాడని అర్థం చేసుకుంటాడు. పక్కనే ఉన్న రాజ్యంలో నివసిస్తున్నాడని కూడా యువరాణులకు చెబుతాడు. ఇక వెంటనే ఆ యువరాణులందరూ కూడా
ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు తగిన ఉపాయం చెప్పమని అడుగుతారు. ఇక అప్పుడు ఆ మాంత్రికుడు ఏమని చెబుతాడు అంటే, మీరు మీ రాజభవనానికి వెళ్ళిన తర్వాత ఒక దండోరా వేయించండి. ఆ ప్రకటనలో ఎవరైతే చిలుకలను చంపి పట్టుకొని తీసుకొని వస్తారో అటువంటి వారికి 5 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని ప్రకటించండి. ఇక ఆ రాజ్యంలో కూడా ఎంతో మంది వేటగాళ్లు ఉండేవారు. ఇక వారందరూ కూడా చిలుకలను పట్టుకొని ఆ బహుమతిని సంపాదించడానికి రాజ్యమంతా కూడా తిరుగుతూ ఉండేవారు. ఇక ఎవరైతే చిలుకను పట్టుకొని బంధించి యువరాణి దగ్గరకు తీసుకొని వెళతారో వారికి నిజంగానే యువరాణులు 5 బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చేవారు. ఆ తర్వాత యువరాణులు ఆ చిలుకలన్నిటినీ చంపేస్తూ ఉండేవారు. ఆ విధంగా చూస్తుండగానే చాలా వేగంగా సమయం గడిచిపోతూ ఉంది. ఇక రాజకుమారుడు పక్క రాజ్యంలో ఉన్న రాజ్యంలో ఎక్కడైతే చిలుక రూపంలో నివసిస్తూ ఉన్నాడో అక్కడ ఉన్న చిలుకలతో చాలా మంచిగా వారికి మంచి జ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఇక మిగిలిన చిలుకలన్నీ కూడా నిజంగా ఈ చిలుక ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉందని భావిస్తూ ఉండేవి. అందుకే అవన్నీ కూడా వారికి నాయకుడుగా యువరాజును ఎన్నుకుంటారు. ఆ విధంగా యువరాజు చిలుకలందరికీ కూడా రాజుగా మారుతాడు. వారితో పాటే కలిసి రహస్యంగా జీవిస్తూ ఉండేవాడు. అయితే పక్క రాజ్యం నుండి ఒక వేటగాడు చిలుకలను వెతుకుతూ సుక్వేద్ రాజ్యానికి కూడా చేరుతాడు. ఇక ఎక్కడైతే యువరాజు నివసిస్తున్నాడో ఆ చెట్టు వద్దకే ఆ వేటగాడు చేరుకుంటాడు. ఇక ఆ చెట్టు మీద నివసిస్తున్న అన్ని చిలుకలను చూసిన వెంటనే ఆ వేటగాడు ఏమని ఆలోచిస్తాడు అంటే, నేను కనుక ఈ చిలుకలన్నిటినీ బంధించి యువరాణుల దగ్గరకు తీసుకుని వెళితే నాకు ఒకేసారి చాలా పెద్ద మొత్తంలో బంగారు నాణేలు లభిస్తాయి కదా. కానీ మళ్ళీ ఆ వేటగాడు ఏమని ఆలోచిస్తాడు అంటే, నేనొక్కడినే ఇన్ని చిలుకలను పట్టుకొని ఏ విధంగా తీసుకుని వెళ్ళగలను? అందుకే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయం చిలుకలన్నీ కూడా ఆహారం వెతుకులాట కోసం బయటకు వెళ్ళిపోతాయి. ఇక అప్పుడే మళ్ళీ ఆ వేటగాడు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద కొన్ని గుర్తులను పెడతాడు. ఈ కారణంగా ఆ చెట్టు నుండి బంక అనేది కారుతూ బయటకు వస్తుంది. ఇక ఆ చెట్టు యొక్క బంక కారుతూ ఉండటం కారణంగా చిలుకలు ఆ చెట్టు మీద అతుక్కుపోతాయని ఆ వేటగాడు భావిస్తాడు. ఈ విధంగా చెట్టు మొత్తం అక్కడక్కడ చెట్టు జిగురు అనేది బయటకు వచ్చే విధంగా అతని చెట్టు మొత్తం రంధ్రాలు చేసి దూరంగా ఆ పక్షులకు కనిపించకుండా దాంకొని ఉంటాడు. ఇక ఎప్పుడైతే సాయంత్రం సమయం అవుతుందో ఆహారం కోసం వెళ్ళిన పక్షులన్నీ కూడా చెట్టు మీదకు వచ్చి వాలుతాయి. ఇక వెంటనే ఆ చిలుకల కాలు మరియు రెక్కలన్నీ కూడా చెట్టు యొక్క జిగురు కారణంగా అతుక్కుపోతాయి. ఎందుకంటే ఆ చెట్టు కొమ్మల నిండా కూడా జిగురు వ్యాపించి ఉంటుంది. ఆ విధంగా చిలుకలన్నీ కూడా పూర్తిగా ఆ జిగురుకి అతుక్కుపోయి ఉండిపోతాయి. అవి ఎంతగా ప్రయత్నిస్తున్నా తిరిగి ఎగరలేకపోతాయి. ఇక ఆ చిలుకల్లో మన రాకుమారుడు చిలుక కూడా అక్కడే ఉండిపోయాడు. ఇక అప్పుడే మిగిలిన చిలుకలన్నీ కూడా వారికి నాయకుడు అయిన యువరాజుని వారి ప్రాణాలు కాపాడటానికి సలహాలు అడుగుతూ ఉంటారు. ఇక వెంటనే ఒక చిలుక ఏమని వేడుకుంటుంది అంటే, యువరాజా, దయచేసి ఎలాగైనా సరే మమ్మల్ని ఈ ప్రమాదం నుండి బయటపడేయండి. లేదంటే ఉదయానికి ఆ వేటగాడు వస్తాడు, మా అందరినీ పట్టుకొని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మా ప్రాణాలు ఉంటాయని నమ్మకం మాకు లేదు. ఇక ఆ తర్వాత యువరాజు చిలుకలన్నిటినీ శాంతింపచేసి ఈ విధంగా చెబుతాడు, చిలుకలారా, మీరు నా మాటలను జాగ్రత్తగా వినండి. ఉదయానికి వేటగాడు ఎప్పుడైతే ఇక్కడికి చేరుకుంటాడో ఆ సమయంలో మీరందరూ కూడా చనిపోయినట్టుగా నటించండి. ఇక అతను కనుక ఈ విధంగా భావిస్తే మిమ్మల్ని ఈ చెట్టు మీద నుండి విడిపించి నేల మీద పడుకోబెడతాడు. కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా చనిపోయినట్లుగా నమ్మించాల్సి ఉంటుంది. ఇక అందరూ కూడా సరైన సమయం చూసుకొని పారిపోండని చెబుతాడు. ఇక యువరాజు చెప్పిన ఉపాయం ప్రకారమే చిలుకలన్నీ కూడా ఉదయానికి చనిపోయినట్లుగా వేలాడుతూ చెట్టు మీదే ఉంటాయి. ఇక ఉదయానికి వేటగాడు ఎప్పుడైతే ఆ చెట్టు దగ్గరకు వస్తాడో చెట్టు మీద చిలుకలన్నీ చనిపోయినట్లుగా అతనికి అనిపిస్తుంది. ఇక అతను ఎంతగానో బాధపడతాడు, అయ్యో చిలుకలన్నీ ఎలా చనిపోయాయి అని. ఇక వెంటనే అతను చెట్టు మీద నుండి ఒక్కొక్క చిలుకను విడిపించి నేల మీద పడుకోబెడతాడు. ఇక ఎప్పుడైతే అన్ని చిలుకలు కూడా నేల మీదకు చేరతాయో అన్నీ కూడా ఒకేసారి అక్కడి నుండి ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతాయి. ఇక వెంటనే వేటగాడికి ఆ చిలుకలన్నీ తనను మోసం చేశాయని అర్థమవుతుంది. ఇక చెట్టు మీద మాత్రం కేవలం ఒక్క చిలుక మాత్రమే ప్రాణాలతో కనిపిస్తూ ఉంది. అంటే ఈ చిలుకలన్నీ కలిపి నన్నే మోసం చేశాయా? ఇక కేవలం ఇప్పుడు మన యువరాజు చిలుక మాత్రమే చెట్టు మీద జిగురుకి అతుక్కుపోయి ఉన్నాడు. ఇక వెంటనే ఆ వేటగాడు కూడా, ఓ చిలుక, ఇదంతా చూస్తుంటే నీ ఉపాయం లాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు నీ స్నేహితులు తప్పించుకున్నా ఇప్పుడు నువ్వు నా చేతిలో నుండి తప్పించుకోలేవు అని అంటాడు. వెంటనే నిన్ను బంధించి యువరాణులకు అప్పగించి నా బహుమానం తీసుకుంటానని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఆ వేటగాడు యువరాజు చిలుకను కూడా విడిపించి ఆ చిలుకను అమ్మటానికి
యువరాణుల దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఇక మార్గమధ్యంలో యువరాజు చిలుక ఈ విధంగా అడుగుతాడు, ఓ వేటగాడా, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకుని వెళుతున్నావు? ఇక వెంటనే ఆ వేటగాడు, నేను నిన్ను అమ్మటానికి తీసుకుని వెళుతున్నాను. ఎందుకంటే మా రాజ్యంలో యువరాణులకు చిలుకను కనుక అమ్మితే 5 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తున్నారు. ఇక అతని మాటలు విన్నా చిలుక రూపంలో ఉన్న యువరాజు ఈ విధంగా అంటాడు, నువ్వు కనుక నేను చెప్పినట్లు వింటే నీకు 5 బంగారు నాణేలు బదులుగా 50,000 బంగారు నాణేలు ఇస్తానని చెబుతాడు. నీకు కనుక ఆ నాణేలు ఇస్తే నువ్వు నన్ను అమ్మకుండా ఉండాలి. ఇక వెంటనే వేటగాడు, ఓ చిలుక, నువ్వు నాకు 50,000 బంగారు నాణేలు ఇస్తావా? అదెలా సాధ్యం? ఇక అప్పుడు చిలుక రూపంలో ఉన్న యువరాజు ఈ విధంగా చెబుతాడు, ఈ రాజ్యానికి రాజు అయిన సుఖ్వేద మహారాజు ప్యాలెస్లో ఒక పెద్ద జాతర అనేది జరగబోతుంది. నువ్వు కనుక నన్ను అక్కడ అమ్మకానికి పెట్టు. అయితే నన్ను కొనటానికి వచ్చేవారికి నా ధర నేనే బదిలిస్తాను. ఇక ఆ వేటగాడు కూడా చిలుక చెప్పిన మాటలకు అంగీకరించి రాణుల దగ్గరకు చిలుకను అమ్మటానికి తీసుకుని వెళ్లకుండా ఆ రాజ్యం యొక్క మహారాజు నిర్వహించే జాతరకు తీసుకుని వెళతాడు. ఇక అక్కడి మహారాజు రాజ్యంలో నియమం ఏమిటి అంటే, ఆ రోజు సాయంత్రం కల్లా జాతరలో ఎవరైనా వ్యక్తి యొక్క సామాన్లు అమ్మలేకపోతే ఆ మహారాజు స్వయంగా ఆ జాతరకు వెళ్లి ఆ వస్తువులను కొంటాడు. ఇక ఆ వేటగాడు కూడా చిలుకతో కలిసి ఇప్పుడు ఆ జాతరకే వెళ్ళాడు. ఇక ఎప్పుడైతే ఎవరైనా ఒక వ్యక్తి చిలుకను కొనటానికి అతని దగ్గరకు వస్తాడో వారు ఈ చిలుక ఎంతని అడిగిన వెంటనే ఆ వేటగాడు ఏమని చెబుతాడు అంటే, ఈ చిలుకే దాని ధర స్వయంగా మీకు చెప్పగలదు. ఇక ఆ తర్వాత చిలుక ఆ వచ్చిన వారికి తన ధర ఎంతని చెబుతుంది అంటే, వచ్చిన ఎవరు కూడా దానిని కొనాలి అంటేనే భయపడే విధంగా ఆ విధంగా చెబుతూ ఆ చిలుక సాయంత్రం వరకు ఎవరి చేతికి అమ్ముడుపోకుండా అక్కడే ఉండిపోతుంది. ఇక సాయంత్రానికి అందరూ కూడా వారి వారి దుకాణాలలో ఉన్న సామాన్లు మొత్తాన్ని అమ్మివేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కేవలం ఆ జాతర మొత్తంలో వేటగాడు మరియు అతని చిలుక మాత్రమే ఉన్నారు. ఇక మరోవైపు రాజా సుఖ్వేద్ తన సిపాయిలకు ఏమని ఆదేశం ఇస్తాడు అంటే, జాతరలో ఎవరైనా సామాన్లు అమ్ముడుపోకుండా ఉన్నాయో లేవో చూసి రమ్మని చెబుతాడు. ఇక ఎప్పుడైతే మహారాజు సైనికులు ఆ మార్కెట్కు వెళ్లి చూస్తారు, అక్కడ వేటగాడు చిలుకతో ఉండటాన్ని చూస్తారు. ఇక వెంటనే ఆ సైనికులు వేటగాడు దగ్గరికి వెళ్లి, ఓ వేటగాడా, నీ చిలుక ఇంకా ఎవరికీ అమ్ముడవలేదా అని ప్రశ్నిస్తాడు. అసలు నువ్వు నీ చిలుకను ఎంత ధరకు అమ్ముతున్నావు? ఇక అప్పుడు చిలుక వెంటనే నోరు తెరిచి ఎవరైతే ఈ వేటగాడికి 50,000 రూపాయల నాణాలను ఇస్తుందో అటువంటి వారే నన్ను కొనగలరు అని జవాబు ఇస్తుంది. ఇక ఆ చిలుక చెప్పిన మాటలు విని ఆ సైనికులు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతారు. వారందరూ కూడా చిలుక మాట్లాడటమే ఆశ్చర్యమనుకుంటే, ఈ చిలుక దాని ద్వారా స్వయంగా చెబుతుంది, ఇది నిజంగా ఆశ్చర్యం కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక వెంటనే వారందరూ కూడా అక్కడ జరిగిన మొత్తం విషయాన్ని మహారాజుకు వివరిస్తారు. మహారాజా, మార్కెట్లో కేవలం ఒక్క వేటగాడు అతని దగ్గర ఉన్న ఒక్క చిలుక మాత్రమే అమ్ముడుపోకుండా ఉన్నాయి. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆ చిలుక మాట్లాడటం మాత్రమే కాకుండా దాని ధరను స్వయంగా చెబుతుంది. ఇక ఆ తరువాత మహారాజు కూడా తన మంత్రి సైనికులతో రథం మీద ఎక్కి ఆ చిలుక ఉన్న మార్కెట్కు చేరుతాడు. ఆ తర్వాత వేటగాడి దగ్గరికి వెళ్లి ఆ చిలుక ధర ఎంతో చెప్పమని ప్రశ్నిస్తాడు. ఇక వెంటనే వేటగాడు తన చేతులు 2 జోడించి, మహారాజా, ఈ చిలుకే స్వయంగా మీకు దాని ధర చెబుతుంది అని బదిలిస్తాడు. ఇక ఆ తర్వాత మహారాజు కూడా, ఓ చిలుక, నీ ధర ఎంతో చెప్పమని ప్రశ్నిస్తాడు. ఇక వెంటనే ఆ చిలుక కూడా, మహారాజా, ఈ వేటగాడికి ఎవరైతే 50,000 బంగారు నాణాలు ఇస్తారో అటువంటి వారే నన్ను కొనుగోలు చేయగలరు అని బదిలిస్తుంది. ఇక వెంటనే మహారాజు కూడా తన సైనికుల ద్వారా 50,000 బంగారు నాణాలను వేటగాడు చేతిలో పెడతాడు. ఆ తర్వాత ఆ చిలుకను తీసుకుని తన రాజభవనానికి మహారాజు వెళతాడు. ఇక ఆ చిలుక ఎవరో మీకు తెలుసు కదా, మారు రూపంలో ఉన్న యువరాజు, పైగా ఎంతో జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు కూడా. అందుకే ఆ చిలుక మహారాజుకి ఎంతో జ్ఞానవంతకమైన మంచి మంచి మాటలు చెబుతూ ఉండేది. అలాగే మహారాజుకు ఏదైనా సమస్య రాబోతున్న సమయంలో కూడా ఆ ప్రమాదం నుండి బయటపడే విధంగా చిలుక ఎప్పుడూ మహారాజుకు సలహాలు ఇస్తూ ఉండేది. ఆ విధంగా ఆ చిలుకను రాజభవనంలో ఉన్న అందరూ కూడా అమితంగా ఇష్టపడుతూ ఉండేవారు. ఇక ఎప్పుడైతే ఈ విషయం మహారాజు యొక్క మహారాణికి కూడా తెలుస్తుందో, మహారాజు ఎటువంటి ఒక అద్భుతమైన చిలుకను తీసుకుని వచ్చాడు అంటే, ఆ చిలుక కేవలం మాట్లాడటం మాత్రమే కాదు, ఎంతో జ్ఞానవంతమైన మాటలు కూడా చెబుతుంది అని. ఇక ఆ తరువాత మహారాణి మహారాజుని ఏమని కోరుతుంది అంటే, ఆ చిలుకను మా దగ్గరకు పంపమని కోరుతుంది. ఎందుకంటే మేము కూడా ఆ చిలుకను చూడాలి అని కోరుకుంటున్నాం. అలాగే ఆ చిలుకతో మేము మాట్లాడాలని కూడా అనుకుంటున్నాం. ఇక ఆ తర్వాత మహారాజు కూడా తన రాణుల కోరిక మేరకు ఆ చిలుకను మంత్రి ద్వారా మహారాణుల దగ్గరకు పంపిస్తాడు. ఇక మహారాణి కూడా ఆ చిలుకతో మాట్లాడి ఎంతో ఆనందిస్తుంది.
ఇక మహారాణి కూడా ఆ చిలుకను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. నిజంగా నువ్వు ఎంతో బుద్ధిమంతురాలివి, అలాగే ఎంతో మంచిదానివి. అందుకే నేను మహారాజు 50,000 బంగారు నాణేలకు కొనుగోలు చేసినట్లు ఉన్నాడుగాని భావిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఆ మహారాజుకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె వయసులో ఉండటం మాత్రమే కాకుండా చూడటానికి ఎంతో అందంగా ఉండేది. అపురూప సౌందర్య రాశి. ఇక మహారాణి యువరాణితో ఏమని చెబుతుంది అంటే, యువరాణి, ఈ చిలుకను మీ నాన్నగారు స్వయంగా కొనుగోలు చేసి తీసుకొని వచ్చారు. ఈ రోజు నుండి ఈ చిలుకను నేను మీకు బహుమతిగా ఇస్తున్నాను. మీరే ఈ చిలుకను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతుంది. అలాగే రేపు ఉదయాన్నే ఈ చిలుకను శుభ్రంగా స్నానం చేయించి పూర్తిగా జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది. ఇక ఆ చిలుకను చూసిన వెంటనే రాకుమారి కూడా ఎంతగానో ఇష్టపడుతుంది. ఇక ఉదయం అయిన వెంటనే రాకుమారి ఆ చిలుకను స్నానం చేయించడానికి తీసుకొని వెళుతుంది. ఇక ఎప్పుడైతే చిలుకను యువరాణి స్నానం చేయిస్తూ ఉందో, చిలుక నుదుట మీద ఏదో ఒక తాళం చెవి ఉన్నట్లుగా యువరానికి అనిపిస్తుంది. ఇక వెంటనే యువరాణి తన చేతితో ఆ తాళం చెవిని గట్టిగా బయటకు లాగుతుంది. ఇక ఎప్పుడైతే యువరాణి ఆ తాళం చెవిని బయటకు లాగుతుందో, అందమైన యువకుడిగా ఉన్న యువరాజుగా మారిపోతాడు. ఇక అలా మారిన యువరాజుని చూసిన వెంటనే యువరాణి ముందుగా ఎంతగానో భయపడుతుంది. ఇక రాకుమారిని చూసి యువరాజు కూడా, నన్ను చూసి మీరు భయపడకండి అని చెబుతాడు. ఎందుకంటే ఈ తాళం చెవిని కనుక నువ్వు మళ్ళీ నా నుదుటి మీద పెడితే నేను మళ్ళీ చిలుకలాగా మారిపోగలను. అయితే అసలు దీని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని నేను మీకు రాత్రి సమయంలో వివరంగా వివరిస్తానని చెబుతాడు. ఇక వెంటనే యువరాణి కూడా ఆ తాళం చెవిని మళ్ళీ యువరాజు నుదుటి మీద పెడుతుంది. ఇక మళ్ళీ యువరాజు చిలుక రూపంలోకి మారిపోతాడు. ఇక రాత్రి సమయంలో యువరాణి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చిలుక నుదుటి మీద ఉన్న మంత్రాల తాళం చెవిని బయటకు తీస్తుంది. ఇక మళ్ళీ చిలుక యువరాజుగా మారిపోతాడు. ఇక యువరాజు కూడా రాకుమారితో తన జీవితంలో జరిగిన మొత్తం సంఘటనని పూర్తిగా వివరిస్తాడు. అలాగే యువరాణిని ఏమని అడుగుతాడు అంటే, దయచేసి నువ్వు ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా నీలోనే దాచిపెట్టుకోవాలని చెబుతాడు. లేదంటే నా ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. ఇక యువరాణి కూడా సరే అని అంగీకరించి ఈ రహస్యం గురించి తన తల్లిదండ్రులకు కూడా చెప్పదు. ఇక యువరాజు కూడా యువరాణితో కలిసి పగలంతా చిలుకలాగా ఉండేవాడు. ఇక రాత్రిపూట యువరాణి ఎప్పుడైతే తన గదిలోకి ఆ చిలుకను తీసుకుని వెళుతుందో, తన నుదిటి మీద నుండి తాళం చెవిని బయటకు తీసిన వెంటనే ఆ చిలుక రాకుమారుడిలాగా మారిపోయేది. ఆ ఇద్దరు కూడా రాత్రి మొత్తం ఆనందంగా వారి సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఆ విధంగా సమయం అనేది కొంతకాలం గడిచిపోతూ ఉంది. ఇక మరోవైపు రాకుమారి యువరాజు ప్రేమలో పూర్తిగా మునిగిపోతూ ఉంది. అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇక మరోవైపు ఏం జరుగుతూ ఉంది అంటే, యువరాజు యొక్క 7 భార్యలు కూడా తమ రాజ్యంలో ఉన్న చిలుకలన్నిటినీ కూడా చంపిస్తూ ఉంటారు. అయినా కూడా చిలుక రూపంలో మారిన యువరాజు చిలుక మాత్రం వారికి ఇప్పటికీ కూడా దొరకలేదని చింతిస్తూ ఉంటారు. ఇక అందుకే వారందరూ కూడా మళ్ళీ ఆ మంత్రగాడి దగ్గరికే వెళతారు. అలాగే ఇప్పటి వరకు మాకు యువరాజు కనిపించలేదని కూడా చెబుతారు. ఇక ఇప్పుడు మేము యువరాజుని ఎలా కనిపెట్టి అతన్ని హతమార్చాలో మీరే మాకొక మార్గం చూపించమని అతన్ని అభ్యర్థిస్తారు. ఇక మళ్ళీ ఆ మంత్రగాడు తన మాయాజాలం శక్తితో రాకుమారుడు ఇంకా చిలుక రూపంలో జీవించి ఉన్నాడో లేదో కనిపెడతాడు. ఇప్పటికీ కూడా చిలుక రూపంలోనే యువరాజు మహారాజు కూతురు దగ్గర ఉంటున్నాడని అర్థం చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఆ మంత్రగాడు ఎటువంటి పథకాన్ని రచిస్తాడు అంటే, మీ 7 కూడా ఈ రోజు నుండి నృత్య కళను పూర్తిగా నేర్చుకోండి. ఎందుకంటే మనందరం కూడా కలిసి ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి మీ నృత్యంతో కనుక ఆయనను మెప్పిస్తే అప్పుడు ఆయన బహుమతిగా ఏమైనా కోరుకోమని అడిగినప్పుడు మనం బహుమతిగా ఆ చిలుకను కోరదామని అతను పథకం రచిస్తాడు. ఆ తర్వాత మీరు చిలుకను సులభంగా చంపేయవచ్చు అని చెబుతాడు. అలా కొన్ని నెలల పాటు ఆ మంత్రగాడు తబలను, యువరాణులు నృత్యాన్ని పూర్తిగా అభ్యసిస్తారు. ఇక ఇప్పుడు ఆ మంత్రగాడికి కూడా మహారాజు దగ్గర కనుక ప్రదర్శన ఇస్తే తప్పకుండా అతన్ని మెప్పిస్తామని నమ్మకం కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఆ మంత్రగాడు తన రూపాన్ని మార్చుకొని 7 యువరాణులను నృత్య కళాకారులుగా తీసుకొని మహారాజు దర్బారులోకి వెళతాడు. ఇక వారిని చూసి మహారాజు మీరందరూ ఎవరు అని ప్రశ్నిస్తాడు. మీరిక్కడికి రావటానికి వెనుక ఉన్న కారణం ఏమిటి? ఇక అప్పుడు ఆ మంత్రగాడు ఏమని చెబుతాడు అంటే, మహారాజా, మేమందరం కూడా నృత్య కళాకారులం. మేము మీ రాజభవనంలో మా విద్యను ప్రదర్శించడానికి వచ్చాము. అయితే మహారాజుకు కూడా పాటలన్నా నృత్యమన్నా ఎంతగానో ఇష్టం. అందుకే అతను కూడా వెంటనే అంగీకరిస్తాడు. ఇక ఒకవైపు ఆ మంత్రగాడు తన తబలానాదంతో మహారాజును మెప్పిస్తూ ఉంటే, మరోవైపు యువరాణులు కూడా ఎంతో అందంగా నృత్యం చేస్తూ ఉంటారు. వారిని చూసి మహారాజు ఎంతో ప్రసన్నుడవుతూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే వీరి నృత్యం యొక్క శబ్దం అనేది చిలుక రూపంలో ఉన్న యువరాజు వింటాడు.
వెంటనే యువరాజుకు అర్థమైపోతుంది ఆ మంత్రగాడు తన 7 రాణులతో కలిసి ఇక్కడికి వచ్చి ఉంటాడు అని. కాబట్టి ఇప్పుడు కనుక నేను తొందరపడకపోతే నా ప్రాణాలను నేను కాపాడుకోలేను. ఇక వెంటనే చిలుక కూడా రాకుమారితో ఏదో చెప్పాలని సైగ చేసిన వెంటనే రాకుమారి చిలుకను తీసుకుని తన గదిలోకి వెళ్ళి అతని నుదుటి మీద నుండి కీని బయటకు తీస్తుంది. ఇక వెంటనే ఆ చిలుక రాకుమారుడిలాగా మారిపోతాడు. ఆ తరువాత యువరాజు అసలేం జరుగుతుందో మొత్తం విషయాన్ని రాకుమారికి వివరిస్తాడు. అలాగే ఏమని చెబుతాడు అంటే, నీకు వినిపిస్తున్నది కదా, రాజ్మహల్లో నుండి ఏదైతే తబలా మరియు నృత్యం చేస్తున్న శబ్దం వినిపిస్తుందో వారందరి మూలంగానే ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. వారందరూ కూడా ఒక పథకం ప్రకారం మహారాజును సంతృప్తిపరిచి నన్ను బహుమతిగా పొందాలని ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత నన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళి వారి చేతులతోనే చంపేస్తారు. కాబట్టి దయచేసి ఓ రాకుమారి, నువ్వు నా మాటలను జాగ్రత్తగా విను. ఎప్పుడైతే మీ తండ్రి గారు నన్ను ఇచ్చేయమని ఆదేశిస్తాడు, చిలుకను తీసుకుని రా అని ఆదేశిస్తాడు, నువ్వు దయచేసి నన్ను మీ తండ్రి గారికి ఇవ్వకు. లేదా మీ తండ్రి గారే స్వయంగా నీ దగ్గర నుండి నన్ను తీసుకువెళ్ళటానికి వస్తే నువ్వు వెంటనే నన్ను ఆయన చేతికి ఇవ్వకు. ఈ చిలుకను మాత్రం మీకు అస్సలు ఇవ్వలేనని చెప్పు. ఒకవేళ మీ తండ్రి గారు నీ మాటలకు అంగీకరించకపోతే, ఆయన మొండి పట్టుదలకు పోతే, నువ్వప్పుడు కోపంగా నా పంజరాన్ని దూరంగా విసిరేయి. నేను ఆ తరువాత ఏదో విధంగా ఇక్కడి నుండి తప్పించుకొని పారిపోతానని చెబుతాడు. ఇక రాకుమారి కూడా అతను చెప్పిన మాటలకు సరే అని ఒప్పుకుంటుంది. ఇక మరోవైపు రాజసభలో వారి నృత్యం పూర్తిగా ముగిసిపోయిందో మహారాజు ఎంతగానో సంతృప్తి చెందుతాడు. ఆ తర్వాత మీకు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. ఇక అప్పుడు ఆ మంత్రగాడు ఏమని చెబుతాడు అంటే, మహారాజా, మీ దగ్గర ఒక అద్భుతమైన చిలుక ఉందని మేము విన్నాము. మీరు కొన్ని రోజుల క్రితం ఆ చిలుకను ఎంతో అధిక ధరకు కొనుగోలు చేశారంట కదా. ఆ చిలుక మాటలు కూడా బాగా మాట్లాడుతుందని విన్నాము. అందుకే ఆ చిలుకను మాకు బహుమతిగా ఇవ్వండి. ఇక మాట ఇచ్చిన కారణంగా మహారాజు కూడా సరే అని చెప్పి తన మంత్రులకు ఆదేశిస్తాడు. వెళ్ళి వెంటనే ఆ చిలుకను తీసుకురమ్మని చెబుతాడు. ఇక వెంటనే మంత్రి రాకుమారి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెబుతాడు, రాకుమారి, ఈ చిలుకను వెంటనే మాకు అప్పగించండి. ఇక వెంటనే రాకుమారి మీకు అస్సలు ఇవ్వలేను అని బదులిస్తుంది. ఇక మంత్రి ఏమని చెబుతాడు అంటే, రాకుమారి, ఇది రాజు ఆజ్ఞ, మీరు మొండి పట్టుదలకు అస్సలు పోకండి. ఇక వెంటనే రాకుమారి మంత్రితో ఏమని చెబుతుంది అంటే, మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అలాగే మా తండ్రితో ఏమని చెబుతారు అంటే, అలాగే మా తండ్రి గారిని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఆయన్నే స్వయంగా ఈ చిలుకను తీసుకుని వెళ్ళమనండి. ఇక మంత్రి కూడా జరిగిందంతా మహారాజు దగ్గరకు వెళ్ళి వివరిస్తాడు. ఇక మహారాజు కూడా ఏం చేయలేక చిలుకను తానే స్వయంగా తీసుకుని వెళ్ళటానికి రాకుమారి గదిలోకి వస్తాడు. రాకుమారి, నీకు కావాలి అంటే ఇంకా విలువైన బహుమతులు ఇస్తాను. నా బంగారు తల్లి, దయచేసి ఈ చిలుకను నాకిచ్చేసేయమని చెబుతాడు. ఎందుకంటే నేను దీన్ని బహుమతిగా ఇస్తానని ఒక నృత్య కళా బృందానికి మాట ఇచ్చాను. వారు నన్ను ఎంతగానో వారి నృత్యంతో ప్రసన్నం చేశారు. ఇక అప్పుడు రాకుమారి ఏమని చెబుతుంది అంటే, తండ్రి గారు, నేను మాత్రం ఈ చిలుకను మీకు ఇవ్వలేనని చెబుతుంది. ఇక ఆమె మాటలకు కోపంగా ఉన్న మహారాజు ఏమని అంటాడు అంటే, నువ్వు ఏం మాట్లాడుతున్నావు యువరాణి? ఈ చిలుకను నేను మరొకరికి బహుమతిగా ఇస్తానని మాటిచ్చాను. ఇక ఎప్పుడైతే తన తండ్రి కోపంగా ఉన్నాడని రాకుమారికి అర్థమవుతుందో, రాకుమారికి కూడా ఎంతో బాధతో పాటు కోపం వస్తుంది. ఇక వెంటనే రాకుమారి కోపంతో ఆ పంజరాన్ని నేల మీద విసిరేస్తుంది. ఇక ఆ పంజరం ఎప్పుడైతే నేల మీద పడుతుందో, ఆ పంజరం విరిగిపోయి అందులోని చిలుక ఒక ధాన్యపు గింజలాగా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ మంత్రగాడికి ఈ విషయం తన మాయాశక్తితో తెలుస్తుందో, ఆ మంత్రగాడు కూడా ఒక పావురంలాగా తన రూపాన్ని మార్చుకుంటాడు. అలాగే పావురం రూపంలో ఉన్న అతను ఆ బియ్యపు ధాన్యాన్ని తినటం మొదలు పెడతాడు. అయితే ఎప్పుడైతే ఆ ధాన్యపు గింజను ఆ పావురం రూపంలో ఉన్న మంత్రగాడు పూర్తిగా తినాలని చూస్తాడు, ఆ ధాన్యపు గింజ రూపంలో ఉన్న యువరాజు ఒక గ్రద్దలాగా మారిపోయి పావురం రూపంలో ఉన్న మంత్రగాడు మీద తిరిగి దాడి చేస్తాడు. అలాగే తన పంజాలతో తన గోర్లతో మంత్రగాడిని చంపివేస్తాడు. ఈ విధంగా ఆ మంత్రగాడు యువరాజు చేతిలో మరణిస్తాడు. ఇక తన కళ్ళతో చూసిన మహారాజుకి అసలేం జరిగిందో అర్థం కాక పూర్తిగా ఆశ్చర్యపోతాడు. ఇక ఆ తరువాత గ్రద్ద రూపంలో ఉన్న యువరాజు చిలుక రూపంలోకి మారిపోతాడు. ఇక అప్పుడు యువరాణి చిలుక రూపంలో ఉన్న యువరాజు నుదుటి మీద నుండి మంత్రాల తాళం చెవిని బయటకు తీస్తుంది. ఇక అప్పుడు ఆ చిలుక ఒక అందమైన యువకుడిగా, ఒక అందమైన యువ రాకుమారుడిగా మారిపోతాడు. ఇక ఆ తరువాత రాకుమారి అసలు విషయం మొత్తాన్ని కూడా జరిగిందంతా తన తండ్రికి పూర్తిగా వివరిస్తుంది. ఇక ఆ తరువాత రాకుమారుడు మహారాజుతో ఏమని చెబుతాడు అంటే, మహారాజా, నేను కూడా మరొక రాజ్యానికి మహారాజుని, అలాగే యువరాజుని. అలాగే నేను మీ కూతురిని ఎంతగానో ప్రేమిస్తున్నాను.
నేను రాకుమారిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక వెంటనే మహారాజు కూడా తన కూతురి ఇష్టాన్ని అడుగుతాడు. నువ్వు నిజంగానే రాకుమారుడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా లేదా అని. రాకుమారి ఏమని చెబుతుంది అంటే, తండ్రి గారు, నేను కూడా రాకుమారుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇక ఆ తరువాత రాకుమారుని పెళ్లి చేసుకొని తన రాజ్యానికి రాజభవనానికి చేరుకుంటాడు. ఆ తర్వాత తన 7 భార్యలను కూడా సైనికుల చేత బంధింపచేసి వారికి జీవిత ఖైదు శిక్షను విధించేలాగా జైల్లో పడేపిస్తాడు. ఆ తర్వాత రాకుమారుడు తన పూర్తి జీవితాన్ని రాకుమారితో పాటు ఆనందంగా జీవిస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా స్త్రీ కొన్ని సమయాల్లో తన తెలివితో మోసం చేస్తుందో, లేదా ఎదుటి వారిని తన మాటలతో మోసపోయేటట్లు చేస్తుందో, ముఖ్యంగా తన అమాయకమైన నటనతో తాను ఎంతో అమాయకురాలని నమ్మిస్తుందో, అటువంటి వారిని చరిత్రహీన మహిళలుగా భావిస్తారు. అటువంటి చరిత్రహీన మహిళలకు సంబంధించిన త్రియ చరిత్ర గురించి చదివిన తర్వాత యువరాజు తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఏమేం పనులు చేయాల్సి వస్తుందో మీరే స్వయంగా చూశారు కదా. ఎందుకంటే త్రియ చరిత్ర చదవటం మూలంగా చరిత్రహీన మహిళల యొక్క పూర్తి స్వరూపం, వారి లక్షణాలన్నీ కూడా మహారాజుకి వెంటనే అర్థమైపోయేవి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్త్రీ పూర్తిగా స్వార్థపరురాలై తన స్వార్థం కోసం ఎదుటి వారి జీవితాన్ని ఏమైనా చేయగలదో అటువంటి వారికి మీరు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే అటువంటి స్త్రీ చేతిలో మీరు జీవితంలో అడుగడుగునా మోసపోతూనే ఉంటారు. అలాగే అటువంటి స్త్రీ వారు నమ్మిన వ్యక్తులను కూడా పూర్తిగా మోసం చేస్తుంది. అలాగే తనతో ఉన్న వారికి తన గురించి వారు తెలుసుకొని విధంగా నటిస్తుంది. అటువంటి వారిని చరిత్రహీన మహిళగా భావిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా మీ జీవితంలో ఎవరినైతే పూర్తిగా నమ్ముతున్నారో అటువంటి వారి గురించి మీకు పూర్తి నిజాలు తెలుసో లేవో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు నమ్ముతున్న వ్యక్తి మనసులో కూడా ఏదైనా స్వార్థం దాగి ఉందా లేదా అని. ఒకవేళ వారు కూడా పూర్తి స్వార్థంతో నిండిపోయి ఉంటే అటువంటి వారికి మీరు పూర్తి దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే మీరు అటువంటి స్త్రీ చేతిలో ఎప్పటికీ మోసపోతూనే ఉంటారు. మరి ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మీకు కూడా ఈ కథ యొక్క పూర్తి జ్ఞానం అర్థమైంది కదా. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.